వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య కొంచెం వీడియోస్ పెట్టడం స్లో అయింది. మరి ఈ మంత్లో అయితే చాలా లేట్గా స్లోగా రోజు ఒక్క షార్టే వేస్తున్నాము. ఎందుకంటే మేము వేరే పనుల్లో కొంచెం బిజీగా ఉన్నాము. కమెంట్స్ వస్తున్నాయి ఈ మధ్య మీరు వీడియోస్ స్లోగా పెడుతున్నారు, లేదంటే మీ నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్పి. కొంచెం అల్గారిథం మారింది. మీరు కూడా వీడియోస్ వస్తున్నాయా లేదా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్లో ఉందో లేదో చూడండి. ముందు రోజు తోటగాడిని తీసుకురాలేదు, ఇంకా బయటకు వెళ్ళి పనిలో పని ఇంకా వీడిని కూడా తెచ్చేసాము. ఇంకా మా చెల్లి స్నానం అదేమి చేయలేదు అంటే నేను చేయిస్తాలని ఇంకా తీసుకొని వచ్చాను. మళ్ళీ అటు ఇటు ఏం తిరుగుతాంలే అని. ఇంటికి వెళ్ళంగానే పరిగెత్తుకుంటూ వస్తాడు నన్ను ఎత్తుకోమని. ఇంకా నేను ఎత్తుకున్నా అంటే బయటికి వెళ్ళాలి. మెయిన్ ఫస్ట్ వాళ్ళ పెద్దనాన్ని చూడాలి వాడు. ఇంకా ఇంటికి తీసుకొచ్చాం కదా, ఇంకా ఎక్కడ లేని ఆనందం వీడికి కూడా. సింబా గాడి పెడిగ్రీ ప్యాకెట్ తీసుకొని చూపిస్తున్నాడు వాడికి పెట్టమని. నువ్వే పెట్టరా అంటే దాన్ని పట్టుకొని అసలు ఇవ్వట్లేదు మాకు. వాళ్ళ పెద్దనానేమో ఇంకా షూ తీసేసి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాడు ఫస్ట్ వీడితో ఆడదామని. ఎందుకంటే ముందు రోజు నాకు హెల్త్ బాగా ఇంకా వాడిని తీసుకురాలేదు. ఒక్క రోజు గ్యాప్ వచ్చినా గానీ వాడిని ఎన్నో రోజుల నుండి చూడలేదన్నంత ఫీలింగ్ వస్తుంది మాకైతే. ఎప్పుడెప్పుడు వాడిని చూద్దామా అని. సింబాగాడు నా దగ్గర ఉన్నాడని వాడంతే వస్తున్నాడు. ఇప్పుడు మెయిన్ వాడితో నేను ఆడితే చాలు సింబాగాడితో వీడికి కోపం వస్తుంది టోటోగాడికేమో. ఇంకొకటి వీడియోస్ స్లోగా రావడానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. మేము వీడియోస్ చేయడానికి కూడా టైం కుదరట్లేదు. బ్యాక్ ఎండ్ వర్క్ చాలా నడుస్తుంది మాకు. అవన్నీ అయినప్పుడు తర్వాత షేర్ చేసుకుంటాము. పక్కన నడిచే ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. ఎవరు ఏమనుకున్నా సరే ముందు మేము టోటోగాడితో టైం స్పెండ్ చేస్తే చాలు అన్నట్టుంది మాకు. మెయిన్ మాకున్నాయన్నీ మర్చిపోయి వీడితో టైం స్పెండ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ అసలు చిన్నవిలాగా ఉంటాయి వీడి ముందు. నేను వాళ్ళ పెద్దనాన్న ఎదురుగున్నామంటే హ్యాపీగా నవ్వుకుంటూ వస్తాడు మా దగ్గరికి. వాడి స్మైల్ చూస్తే చాలు ఇంకేదైనా మర్చిపోతాం మేము. సింబాగాడు వచ్చి వాడిని పిలుస్తున్నాడు రా ఆడుకుందామని. వీడికేమో కొంచెం భయం ఉంటుంది. తర్వాత వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటే వీడే వెళ్ళి వాడిని కదిలిస్తూ ఉంటాడు. వాడి జుట్టు పట్టుకొని లాగటం, వాడి తోక పట్టుకొని బిగుతూ ఉంటాడు. చూడటానికి నార్మల్గా ఉంటాడు కానీ వీడు ఒక్కసారి అరవటం స్టార్ట్ చేశాడంటే ఎంత పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఎక్కడికో వినిపిస్తాయి వీడి అడుపులు. అప్పుడే టిఫిన్ చేసి వచ్చాడు, సైలెంట్ కూర్చొని ఉన్నాడు. ఇంకా వాళ్ళ పెద్దనాన్న ఆడిపిస్తుంటే సింబాగాడు వచ్చి వాడికి క్లాప్స్ కొట్టి బాక వాడు తల చేయబాక అని చెప్పి సింబాగాడికి ఏదైనా కొంచెం డిఫరెంట్ చేసామంటే వాడికి భయం, వాడిని ఏదో మేము చేసేస్తున్నాం అని. వాళ్ళ పెద్దనాన్న ఎంతైనా ఆడిపించినా గానీ మెయిన్ నా దగ్గరికి రావాలి. వాడు నా ఒళ్ళో కాసేపు అయినా కూర్చొని అసలు ఉండలేడు. సడన్ గా వస్తాడు, కాసేపు వాడిని చూసుకుంటాడు, మళ్ళీ వెళ్తాడు. సింబాగాడు కాసేపుడికి వచ్చి వాడిని చెక్ చేయాల్సిందే వాడు ఏం చేస్తున్నాడు అని. వీడికి కూడా ఎంత ఆనందమో. వాడు వచ్చి దగ్గరికి వచ్చి వీడిని చూస్తుంటే పిలుస్తా ఉంటాడు. వాడు పక్కకి వెళ్తున్నా గానీ ఇప్పుడు అరుస్తున్నాడు వాడిని రమ్మని. మాటలు వస్తే ఇంకా కాన్వర్సేషన్ ఎట్లుంటుందో చూడాలి సింబాగాడితో టోటోగాడికి. మేము టోటోగాడితో బిజీగా ఉన్నామని సింబాగాడు వెళ్ళి వాళ్ళ డాడీ సాక్స్లు తీసుకొని వచ్చి కావాలని చెప్పి చూపిస్తున్నాడు నాతో ఆడండి అని. బయట నుండి వచ్చి రాగానే అక్కడ పెట్టేసి ఫస్ట్ వీడితో ఆడుకుందామని ఇంక అంతే కూర్చున్నాం. బెడ్రూమ్లోకి కూడా వెళ్ళలేదు. బయట చల్లగానే ఉందిగా కాస్త అని చెప్పి ఇంక ఇక్కడే కూర్చున్నాము. సింబాగాడు దగ్గరికి వస్తున్నాడంటే చాలు పక్కన వాళ్ళ పెద్దనాన్న నేను కన్ఫామ్గా ఉండాలి. మా ఇద్దరు దగ్గర అయితే ఉంటాడు. వాడి దగ్గరికి వస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటాడు. భయం ఉంటది కదా, వాడు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాడు. కొంచెం వాడికి ఊహ తెలిస్తే అర్థమైద్ది. టోటోగాడితో కొత్తగా ఏదైనా డిఫరెంట్గా చేసామంటే వెంటనే వస్తాడు. వాడితో మీరు అలా చేయమాకండి, జాగ్రత్తగా ఆడండి వాడితో అన్నట్టు. ఇంకా వెంటనే వాళ్ళ పెద్దనాన్న దించేసాడు. నీతో ఎందుకు లేరా మాకు అని చెప్పి వచ్చి వాళ్ళ డాడీకి ముద్దులు పెడుతున్నాడు. ఎందుకంటే సర్ప్రైజ్ టోటోగాడు వస్తున్నాడని వాడికి చెప్పలా. మామూలుగా టోటోని తేటానికి వెళ్తుంటే టోటోగాడు వస్తాడు ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి వెళ్తాము. టోటోగాడు పుట్టినప్పటి నుండి సింబాగాడి దగ్గర తీసుకురావాలంటే కొంచెం భయం ఉండేది. వాడు చిన్నోడు కదా, సింబాగాడు ఎలా రియాక్ట్ అవుతాడని. ఇప్పుడు కొంచెం పెద్ద సరే టోటోగాడు ఈజీ అయిపోయింది హ్యాండిల్ చేయటము. అలానే ఈ రోజు నేను పాలకూర పప్పు చేశాను. టోటోగాడికి కూడా తినిపిద్దాంలే ఆకుకూర అని. ఇంక ఈ రోజు పప్పు అన్నము ఎంత ఇష్టంగా తిన్నాడంటే అడిగి మరీ పెట్టించుకున్నాడు. భలే హ్యాపీ అనిపించింది నాకు. ఫస్ట్ ఎవర్ వంట టోటోగాడికి నచ్చింది మాత్రం పాలకూర పప్పు. ఇంకా పెద్ద అయ్యాక ఏమేమి వెరైటీస్ అడుగుతాడో చూడాలి. వాడికి ఏది ఫేవరెట్ డిష్ ఉంటుందో నేను చేసే వంటల్లో. కోరుకుని వచ్చి పిలుస్తాడు సింబాగాడు టోటోని రా ఆడుకుందామని. వాడు నడవటం స్టార్ట్ అయితే టోటోగాడు చూపించే చుక్కలకి సింబాగాడు ఇంకా సైలెంట్ అయి పక్కన కూర్చుంటాడేమో. ఇలా కింద పడుకోవటం ఆలస్యం వెంటనే వచ్చి పైన ఎక్కి పడతా ఉంటాడు, కొడతా ఉంటాడు. ఇంకొచ్చి ఇయర్ రింగ్స్ రాగటం ఏదో చేస్తూనే ఉంటాడు. వాళ్ళ పెద్దనాన్న భయం ఉందేమో కానీ వాళ్ళ పెద్దనాన్న అరిస్తే సైలెంట్ అవుతాడు. ఏదైనా చేస్తుంటే వద్దన్న పని చేస్తుంటే అరుస్తాడు ఒక్కోసారి భయం పెట్టాలని.
అదే నేను అరిచానంటే అసలు వాడికి లెక్క కూడా ఉండదు, నవ్వుతా చూస్తాడు నన్ను. ఇంక ఇలా పైన పడుకొని ఆడుకుంటా ఉంటాడు. వాడికి నిద్ర వస్తుందన్నా కానీ ఇంక ఇంతే వచ్చి ఎక్కుతాడు పైన. పక్కన అతుక్కొని ఉండాలి వాడికి నిద్రపోయే టైంలో కూడా. పెద్దమ్మ కింద ఉంది, కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి, అదేం ఉండదు. ఇంక ఇష్టం వచ్చినట్టు పైన నుండి కింద పడతా తొక్కుంటూ వెళ్తాడు. ఇంకా ఫ్యూచర్లో ఈ వీడియోస్ అన్ని చూసుకొని వాడికి నవ్వు వస్తుందేమో నేను ఇలా చేశాను ఆ టైంలోని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాడు అటు ఎందుకు వెళ్తున్నాడంటే అటు వెనక బాల్కనీలో వాడికి ఎప్పుడు స్నానం చేయిస్తాను. ఎప్పుడైనా చేయిస్తే వాడు ఇప్పుడు నాకు చెప్తున్నాడు టీ షర్ట్ తీసే నాకు స్నానం చేయి చిరాగ్గా ఉంది అని. నేను అది అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. నేనేమో దా లోపలికి వెళ్దాం ఏసీ వేస్తారు ఆటోట అని నేను పిలుస్తున్నా. వాడేమో అసలు అక్కడ నుండి కదలటం లేదు. ఒక 10-15 మినిట్స్ అయ్యాక అప్పుడు అర్థమైంది వాడికి స్నానం చేయాలేమో చిరాకు వస్తుందని. ఇంకా అప్పుడు అర్థం చేసుకొని టీ షర్ట్ అదంతా తీసేసాను. ఇంకా ఏదైనా చెప్పాలన్నా ఎక్స్ప్రెస్ చేయాలన్నా బాగా చెప్తాడు టోటగాడు మాత్రం. మనం అర్థం చేసుకోవాలే కానీ ఈజీగా అర్థమైపోతుంది. వాడి టీ షర్ట్ తీయటం ఆలస్యం సింబగాడు వెంటనే లక్కను పరిగెత్తాడు. దాన్ని స్నానం చేయించాను, అన్నం పెట్టేశాక ఇంక ఇది ఈవినింగ్ టైంలో 4:35 కల్లా లెగుస్తాడు. మధ్యాహ్నం పడుకున్నాడంటే ఇంకా మా దగ్గరికి వచ్చాడంటే ఎక్కువసేపు అంతగా పడుకోడు, ఒక 2 అవర్స్ అంతే పడుకుంటాడు. చెప్పాలంటే వాడు సగం నిద్రలో లేచాడు. నేను ఏదో పని చేసుకుందాంలే అని చెప్పి కాస్త కదిలేనంతే ఇంకా వెంటనే లెగుస్తాడు. పక్కన నేను అంతే ఉండాలి. ఈ అలవాటు మానిపియాలి స్లోగా వాడికి, లేదంటే ఇంకా అటు ఇటు కదలటానికి కూడా ఉండదు. నేను వాడు వచ్చినప్పుడు మాత్రం పడుకున్నంతసేపు అయినా ఉండొచ్చు. ఇంకా వాడు మెలుకుతున్నప్పుడు కూడా అరుస్తూ ఉంటాడు నేను రావాలి రావాలి అని. ఏదన్నా టీ పెట్టడానికో లేదంటే వాడికి పాలు వేడి చేసి తీసుకురావడానికి వెళ్తున్నా కానీ అరుస్తూ ఉంటాడు రా రా అని చెప్పి. ఇంకా వాడు ఆడుకుంటున్న టైంలో వాళ్ళు పెద్దం చూసుకుంటూ ఉంటాడు. వస్తుందిలే ఆగరా అని చెప్పి ఇంకా ఆడిపిస్తూ ఉంటాడు. కొత్తగా ఇప్పుడు మంచం దిగటము మంచం ఎక్కటము నేర్చుకున్నాడు. మంచం దిగేది ఈజీగానే దిగుతాడు కానీ నేను కింద కూర్చున్నా కదా ఇంకా నా కాళ్ళ మీద సపోర్ట్ తీసుకొని మంచం ఎక్కటం నేర్చుకున్నాడు. ఇంక ఇప్పుడు అసలు బెడ్రూమ్లో ఉన్నా కానీ కింద అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆపలేము ఇంకా వాడిని, ఏ ఒకటి కదిలిస్తూ ఉంటాడు. ఇప్పుడు అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అవన్నీ లాగాలని చెప్పి వాడు ట్రై చేస్తున్నాడు. వస్తువులన్నీ తీసి పక్కన వేసినా పర్లా, కాకపోతే కొంచెం అక్కడ ఎడ్జస్ట్లో అవన్నీ షార్ప్గా ఉంటే పొడుచుకుంటాడేమో అని మా భయము. ఇంకా జాగ్రత్తగా ఏదో ఒకటి చేయాలి. ఆ బెడ్రూమ్లో కొంచెం మంచం కూడా షార్ప్గా ఉంటుంది ఎడ్జెస్. సేఫ్టీకి ఆన్లైన్లో ఏదో ఒకటి ఆర్డర్ పెట్టి చూడాలి, రబ్బర్ ఏమన్నా ఉంటే పొడుచుకోకుండా ఎడ్జెస్కి పెట్టడానికి. ఇంకా నిద్ర లేచాడు కదా, లెగవంగానే ఫస్ట్ సింబాగాడిని చూస్తాడు వాడు ఎక్కడున్నాడా అని. ఇంక వీడి ఇటు పడుకోవడం చూసి అంతే చూస్తున్నాడు. వాడిని ల్యాప్టాప్ ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు వీడు లేచాడని ఇంకా వాడు కూడా లేగవాలంట. మేము టీ తాగుతా బిస్కెట్స్ ఇచ్చా టోటోగాడికి తింటాడులే అని. సింబాగాడు ఆల్రెడీ ఒక రౌండ్ తినేసాడు. ఇంకా మా దగ్గర లాక్కున్నట్టు వాడి దగ్గర కూడా అడుగుతున్నాడు నాకు ఇవ్వు అని. వాడి చేతి మీద చెయ్యేసి మరి పిలుస్తున్నాడు నాకు పెట్టరా అని. టోటోగాడేమో అడ్డంగా తలూపుతున్నాడు నేను ఇవ్వను అని. భలే ఉంది క్యూట్గా ఇది చూడటానికి. ఫార్మాలిటీకి అలా అంటున్నాడు కానీ పాపం పెట్టాడు సింబాగాడికి. వాడు సగం బిస్కెట్ తిని కింద వీడికి ఇసిరాస్తున్నాడు తినేసే నువ్వు అని చెప్పి. భలే ఆడుకున్నారు ఇద్దరు మాత్రము. ఇంకా అయిపోయింది టైం, అప్పటికే 8 అయిపోయింది. వాళ్ళకి చాలా లేట్ అయిపోయింది వాడిని ఇంటికి తీసుకెళ్ళటానికి. ఇంక టైం అంతే అర్థం కాదు. వీడు వస్తే మాత్రం ఒక్కోసారి ఎర్లీగానే ఇచ్చేస్తాము. మేము ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నా వాకింగ్కి వెళ్ళాలన్నా కానీ ఒక్కోసారి ఇంకా లేట్ అయిపోయింది. మాకు వీటితో ఆడుకోవాలనిపించినప్పుడు మాత్రం ఇంకా ఎక్సర్సైజ్ లేదు వాకింగ్ లేదు, అవన్నీ పక్కన పడేయటమే. టోటోని ఇంటి దగ్గర ఇచ్చేసి ఇంకా ఈ మధ్య స్పెషల్గా సింబాగాడి కోసం చికెన్ తేవట్లేదు. ఇంకా వాడికి పెట్టిన చికెన్లో మిగిలంగా ఉన్నది మేము చికెన్ ఫ్రై చేసుకున్నాం. పప్పు ఉంది కదా ఎలాగో నుంచుకోవచ్చు అని. ఇంకా మార్నింగ్ లేచాక ఇంకా నార్మల్ డైలీ రొటీన్ ఇంక ఇంతే. ముందు రోజు తెచ్చిన కూరగాయలు అవన్నీ ఇప్పుడు సర్దుతున్నాను ఫ్రిడ్జ్లో. కరివేపాకు ఎక్కువ తెచ్చినప్పుడు అనిపిస్తుంది హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయాలి అని. కానీ చాలానే చూస్తూ ఉంటా షార్ట్స్లో. కరెక్ట్గా ఏది చేయాలో అర్థం కావట్లేదు. ఏదైనా ఒకటి పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకొని అది ట్రై చేద్దాంలో ఆగుతున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే మీకు ఏదైనా సెట్ అయింది మీకు వర్క్ అయింది అనుకుంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను అది ట్రై చేస్తాను కన్ఫర్మ్గా. ఎప్పుడెప్పుడు ఎండాకాలం అయిపోతుందా అన్నట్టుంది. ఇప్పుడు విండోస్ అన్నీ ఓపెన్ చేస్తే కానీ గాలి రాదు. విండోస్ ఓపెన్ చేసామంటే ఇల్లు వచ్చేటప్పుడు దుమ్ము అసలు ఒక దగ్గరికి రాదు, ఎటుదటు ఎగిరిపోతూ ఉంటుంది. ఇది ఒక భలే చిరాకు అయిపోయింది నాకు. కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు అంటూ ఉంటారు పెంట్ హౌస్ భలే ఉంటుంది కదా మీకు చల్లడి గాలి వస్తూ ఉంటుంది అని చెప్పి. కానీ నైట్ టైం బాగానే ఉంటుంది కానీ మార్నింగ్ టైం ఎండాకాలము అసలు ఎండాకాలం అయిపోయేంత వరకు సినిమా మామూలుగా కనిపించదు, అంత వేడిగా చిరాకు వస్తుంది. మేము ఇప్పుడు వరకు కొన్న వస్తువుల్లో ఈ డైనింగ్ టేబుల్ మాత్రం అస్సలు సరిగ్గా వాడుండం. స్పెషల్గా తినడానికి తప్ప ఇంకా మిగతా వాటి అన్నిటికీ వాడుతూ ఉంటాను నేను. లెగవంగానే మార్నింగ్ వార్మప్ సింబాగాడి ఇలా ఉంటే ఒళ్ళు అంతా ఏర్చుకుంటూ ఉంటాడు ఏదో గోడ సపోర్ట్ తీసుకొని. ఫ్రిడ్జ్ మాత్రం అసలు లోపల మామూలుగా లేదు. దానికి స్పెషల్గా ఏదోటి ఆర్గనైజర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. త్వరలో అవి కూడా తీసుకొని చూపిస్తాను నేను బడ్జెట్లో ఏమైనా దొరికితే. ప్రస్తుతానికైతే కవర్స్ అవి ఉంటాయి కదా అందులో వేసి స్టోర్ చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ మరీ అంత ఎక్కువ ఉండవు కానీ వెజిటేబుల్స్ సడన్గా గబక్కన ఏమైనా ఎక్కువ తెస్తే ఇంకా కవర్స్లో పెడతాను నేను.
ఇంతకు ముందు టిష్యూస్ అన్ని వేటికి వాటికి నీట్గా సెట్ చేసేదాన్ని. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే అబ్బా ఈ చిన్న చిన్న వాటికి కూడా మనీ వేస్ట్ చేయాలా, దీని బదులు ఏమైనా నాప్కిన్స్ అలాంటివి కొనుక్కోవచ్చులే అన్నట్టు అసలు ఏం కొనట్లేదు కూడా నేను. త్వరలో ఇంకా వాషింగ్ మెషిన్ కూడా రిపేర్ చేయించుకోవాలి. ఇప్పటికే చాలా కాలం అయిపోయింది. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే బట్టలు చేత్తో వాష్ చేసినా కానీ త్వరగా ఆరవు కదా. నాకు ఇంట్లో చేసుకునే పనుల్లో ఒకటి నచ్చంది ఏంటంటే ఈ బట్టలు మడతేయటమే. అదేదో పెద్ద పనిలాగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ముందు రోజు నైట్ అక్కడ తీసి పెట్టేస్తాను. ఒక్కోసారి బద్ధకం అనిపించి వదిలేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లు ఊడ్చి తుడిచేటప్పుడు తీసి సర్దొచ్చులే అని. ఇంక ఇప్పుడు ఇల్లు ఊడ్చి అవన్నీ సర్దేటప్పుడు మ్యూజిక్ ఆన్ చేసుకుంటాను. కొంచెం చెవుల్లోకి ఏదో ఒకటి వెళ్తూ ఉంటే ఒక్కదాన్నే పని చేసుకుంటున్నా అన్న ఫీలింగ్ రాదు నాకు ఈ అలవాటు ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుండి అలవాటు. ఇంట్లో పనులు చేసుకోవటం అన్ని చిన్నప్పటి నుండి అలవాటు చేశారు. అప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఎంటీవీలో సాంగ్స్ రన్నింగ్ అవుతూనే ఉంటాయి కదా, ఇంకా అది ఆన్ చేసేసుకొని టీవీ పెట్టుకొని ఆ ఛానల్ ఓపెన్ చేసి ఇంకంతే వదిలేస్తాను. ఇంకేదో పనులు చేసుకుంటూ ఆ మ్యూజిక్ వింటూ ఉండేదాన్ని. మొన్న ఈ మధ్య వర్షాలు పడ్డప్పుడు చెట్లన్నీ తీసి బయట పెట్టేశాను. వర్షాలు పడుతున్నాయి కదా, ఈజీగా ఇంకా వాటర్ అవే వస్తాయిలే, ఇంకా స్పెషల్గా పోసే పని ఉండదులేని చెట్లన్నీ అక్కడ అంతే ఉంచేసాను. ఇప్పుడేమో మళ్ళీ ఎలా పడితే అలా నీళ్ళని ఇంకా నీట్గా సర్దేస్తున్నాను అక్కడ. అప్పటికి ఎంత జాగ్రత్త చూసుకున్నా కానీ 2 చెట్లు బాగా ఎండిపోయినాయి. ఎండలు అసలు మామూలుగా లేవు కదా. మా హస్బెండ్ ఏమో నన్ను అంటున్నాడు, చెట్లు జాగ్రత్తగా చూసుకుంటాను తెచ్చావు, ఎండిపోయినాయి అది ఇది అంటే. ఇంకా నేనేం చేస్తా, ఎండలు అంత ఎక్కువ ఉంటే నేను అంటున్నాను. ఇంకోసారి ఇప్పినంటే చూద్దాంలే అని ఇంకా నేను అంతే సర్దుకుంటున్నాను, నేను బాగానే పెంచుకుంటాను అది ఇది అని చెప్పి. చెట్లన్నీ పెట్టేసి ఇంట్లోకి వచ్చి నైట్ కడిగేసిన అంట్లు అవన్నీ తీసి ఇంకా ర్యాక్లో సర్దేసుకుంటూ ఉంటే ఈ లోపు ఇంకా మా హస్బెండ్ వచ్చి చెవుల దగ్గర నుంచి టీ పెట్టి అని చెప్పి అడుగుతున్నాడు. ఇంక ఇవి సర్దుకుంటా. నేను అసలు పట్టించుకోను. ఫస్ట్ నేను ఏదన్నా పని చేసుకుంటున్నా అంటే ఫస్ట్ అది అయిపోవాలి, తర్వాత వేరే చేసుకుంటా. మధ్యలో నేను ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా మా హస్బెండ్ అటు ఇటు తిరుగుతుంటే భలే కోపం వస్తుంది నాకు. ఎవరైనా కానీ ఒక దగ్గర కూర్చుంటే చాలు ఈజీగా నా పనులన్నీ చేసేసుకోవచ్చు అనిపిస్తుంది. కానీ నన్ను డిస్టర్బ్ చేయడానికి మా హస్బెండ్ కావాలని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.